హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు మనకి కొత్త ట్యాక్స్ సిస్టమ్ని తీసుకొచ్చారు. మనకి ఇంతకుముందు కొత్త ట్యాక్స్ సిస్టమ్ ఉండేది, దాన్ని కొంచెం చేంజెస్ చేసి కొత్త ట్యాక్స్ సిస్టమ్లో అయితే మనకు తీసుకొచ్చారు. కొన్ని స్లాబ్స్ అయితే చేంజ్ చేసి ట్యాక్స్ రేట్ కూడా చేంజ్ చేశారు. అలాగే కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకుందాం ఏమేమి చేంజెస్ వచ్చాయి అన్నది. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉండి దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్స్ సిస్టమ్ ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. ఫస్ట్ 2.5 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ అయితే ఉండదు. తర్వాత 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు 5% ట్యాక్స్ అయితే ఉంటుంది. తర్వాత 5 లక్షల నుండి 10 లక్షల వరకు 20% ట్యాక్స్ ఉంటుంది. 10 lakhs అబవ్ ఎంత ఉన్నా కూడా మీకు 30% ట్యాక్స్ స్లాబ్కి అయితే వెళ్ళిపోతారు. కానీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో కొన్ని డిడక్షన్స్ అయితే చూపించుకోవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పి 80Cలో 1,50,000 వరకు, 80Dలో హెల్త్ ఇన్సూరెన్స్ కింద, ఇంకా అలాగే 80TT అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ మనకి 10,000 వరకు ఎగ్జామ్షన్ చూపించుకోవచ్చు. అలాగే HRA కానీ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కానీ, ఈ విధంగా చాలా డిడక్షన్స్ అయితే మనం చూపించుకోవచ్చు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో. అది ఇప్పటి వరకు ప్రీవియస్గా ఉన్న న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్న ఇన్కమ్ స్లాబ్స్ చూసుకుంటే 0 నుండి 3 lakhs వరకు 0% ట్యాక్స్ ఉంటుంది. అలాగే 3 lakhs నుండి 6 lakhs వరకు 5% ట్యాక్స్ ఉంటుంది. 6 lakhs నుండి 9 lakhs వరకు 10% ట్యాక్స్ ఉంటుంది. 9 lakhs నుండి 12 lakhs వరకు 15% ట్యాక్స్ ఉంటుంది. అలాగే 12 lakhs నుండి 15 lakhs వరకు 20% ట్యాక్స్ ఉంటుంది. అవి 15 lakhs అబవ్ అనుకోండి 30% ట్యాక్స్ స్లాబ్కి అయితే వెళ్తారు. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 వరకు చూపించుకోవచ్చు. అలాగే రిబేట్ 6 lakhs వరకు అయితే ఉంటుంది. రిబేట్ అంటే ఏం లేదు, 3 lakhs నుండి 6 lakhs వరకు 5% ఉంది కదా. మీరు ఒకవేళ 6 lakhs లోపు మీకు ఇన్కమ్ ఉందనుకోండి, ఈ 5% కూడా మీకు రిబేట్ రూపంలో వచ్చి టోటల్గా 0 ట్యాక్స్ అయితే అవుతుంది. 2024 బడ్జెట్లో ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా కొంచెం చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అవేంటంటే 3 లక్షల వరకు అయితే 0 ట్యాక్స్ అయితే ఉంది ఎప్పటిలాగే. తర్వాత 3 నుండి 7 లక్షల వరకు 5% అయితే ట్యాక్స్ అయితే మనం పెట్టారు. తర్వాత 7 lakhs నుండి 10 lakhs వరకు 10% ట్యాక్స్ పెట్టారు. 10 నుండి 12 lakhs వరకు 15% పెట్టారు. 12 నుండి 15 వరకు 20% ట్యాక్స్ అయితే పెట్టారు. 15 అబవ్ అయితే 30% ట్యాక్స్ అయితే మనకు పడుతుంది. ప్రీవియస్గా 3 lakhs నుండి 6 lakhs వరకు మీకు 5% ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు 3 lakhs నుండి 7 lakhs వరకు మీకు 5% ట్యాక్స్ పడుతుంది. అంటే 1 లక్ష రూపాయలు అయితే మీకు ఎక్స్ట్రాగా ట్యాక్స్ అయితే మనకి సేవ్ చేసుకోవచ్చు. అలాగే 6 నుండి 9 lakhs వరకు 10% ఉంటుంది ఇంతకుముందు. ఇప్పుడు 7 lakhs నుండి 10 lakhs వరకు 10% ట్యాక్స్ అయితే పెట్టారు. ఇక్కడ కూడా మనం కొంత బెనిఫిట్ అయితే తీసుకోవచ్చు. అలాగే కొత్త బడ్జెట్లో మీకు స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉంటుంది కదా, దాన్ని 75,000 అయితే చేశారు. అంటే మీకు ఆల్మోస్ట్ 25,000 అయితే ఇంక్రీజ్ చేశారు. 50% ఇంక్రీజ్ చేసి మనకి 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ అయితే మీ ఇన్కమ్లోనే డిడక్ట్ చేసుకోవచ్చు. అండ్ టోటల్గా మీకు 7 lakhs వరకు అయితే 5% ట్యాక్స్ అయితే పడుతుంది. ఈ స్టాండర్డ్ డిడక్షన్తో పాటు 7.75 lakhs వరకు అయితే మీకు 5% ట్యాక్స్ పడుతుంది. అంటే మీకు 7.75 lakhs వరకు అయితే మీకు టోటల్ ఇన్కమ్ ఉందనుకోండి, అక్కడ మీకు 0 ట్యాక్స్ అయితే పడుతుంది మీ అందరికీ. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, ఇక్కడ 0 ట్యాక్స్ ఏ విధంగా పడుతుందంటే మీకు 7.75 lakhs వరకు అయితే 0 ట్యాక్స్ పడుతుంది. ఎందుకంటే మీకు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ పోగా నీకు 7 lakhs అయితే మిగులుతుంది. 7 lakhs వరకు అంటే మీకు 3 lakhs నుండి 7 lakhs వరకు 5% ట్యాక్స్ ఉంటుంది కదా. ఈ 5% అనేది మీకు రిబేట్ ఇస్తుంది. ఇక్కడ సెక్షన్ 87A ప్రకారం మీకు రిబేట్ రూపంలో ఇస్తారు. కాబట్టి మీకు టోటల్గా 0 ట్యాక్స్ అయితే అయిపోతుంది. అంటే మీకు 7.75 lakhs వరకు అయితే మీకు ఎలాంటి ట్యాక్స్ అయితే ఉండదు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో. అయితే ఫైనల్గా మీరు ఏ ట్యాక్స్ రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీకు ఇన్కమ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా జాయిన్ అయిన ఎవరైనా మీరు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే డిడక్షన్స్ కొంతమందికి హోమ్ లోన్స్ కానీ 80Cలో డిడక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొంత న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కాకుండా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోనే మీకు బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అయితే ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోని న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఏమేమి ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ అలౌ చేయరు, అలౌ చేస్తారు దాని గురించి మాట్లాడుకుంటే, ఈ కొన్ని డిడక్షన్స్ ఎగ్జామ్స్ అయితే మనకి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అయితే ఉండవు. అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో కొన్ని ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ అలౌ చేయరు. అందులో మొదటిది వచ్చేసి 80TTA ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుండి కొంత ఇంట్రెస్ట్ అయితే మీ అకౌంట్లో పడుతుంది కదా, దాన్ని మనము డిడక్షన్స్ రూపంలో చూపించుకోవచ్చు. 80TTA ప్రకారం 10,000 వరకు అయితే డిడక్షన్ చూపించుకోవచ్చు. 80TTB ప్రకారం సీనియర్ సిటిజన్స్ అయితే మీకు 50,000 వరకు అయితే డిడక్షన్ చూపించుకోవచ్చు. అయితే ఇది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అయితే డిడక్షన్ చూపించడానికి లేదు.
నెక్స్ట్ ప్రొవిజనల్ ట్యాక్స్ అయితే మనకి శాలరీలో కట్ అవుతుంది. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ కూడా మనకి వస్తుంది కాబట్టి, దీన్ని కూడా మనము ఎగ్జామ్షన్ రూపంలో చూపించుకోవచ్చు. రూ. 2000 అయితే మనకి కట్ అవుతుంది జనరల్‌గా మన శాలరీస్ నుండి. దాన్ని మనం ఎగ్జామ్షన్ రూపంలో చూపించుకోవచ్చు. కానీ న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో ఇదైతే లేదు. అలాగే లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఎల్‌టీఈ కూడా మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే తీసేశారు. మనకి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే చూపించుకోవచ్చు గానీ, న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే అది లేదు. తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ కూడా మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే చూపించడానికి లేదు. అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే లేదు. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే మనం చూపించుకోవచ్చు. పర్ పర్సన్ వచ్చేసి అంటే ఒక చైల్డ్‌కి వచ్చి రూ. 100 పర్ మంత్ అయితే ఉంటుంది. అంటే ఇయర్లీ 1200 రూపీస్ అయితే మనం చూపించుకోవచ్చు. అది ఇద్దరు ఉంటే 2400 అయితే చూపించుకోవచ్చు. అది న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే లేదు. అలాగే అదర్ స్పెషల్ అలవెన్సెస్ సెక్షన్ 10, 14, 1 ఆర్ 2లో ఇందులో మనము కొన్ని అలవెన్సెస్ మనకి స్పెషల్‌గా వస్తుంటాయి. దాన్ని కూడా మనము డిడక్షన్ చూపించుకోవచ్చు. కానీ ఇక్కడ న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే అవి కూడా లేవు. నెక్స్ట్ హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి మీకు 2 లాక్స్ వరకు అయితే మీరు సెక్షన్ 24లో అయితే చూపిస్తూ ఉంటారు సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే. దాన్ని కూడా మరి న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే తీసేశారు. మీరు హోమ్ లోన్ తీసుకున్నా కూడా మీకు ఇక్కడ వేస్ట్ అయితుంది. కాబట్టి ఇక్కడ న్యూ ట్యాక్స్ రెజిమ్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆలోచించండి. మీకు హోమ్ లోన్ ఉంటే మీకు న్యూ ట్యాక్స్ రెజిమ్ కంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమే కొంచెం బెనిఫిట్ అయితే అవ్వచ్చు. అలాగే చాప్టర్ 6A డిడక్షన్స్‌లో 80C ఉంటుంది కదా! 80Cలో అంటే మనకి ఎన్‌పీఎస్ అమౌంట్ గానీ, మీరు సేవింగ్స్ చేస్తూ ఉంటారు కదా! ఎల్ఐసీలు గానీ, లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్‌లో మనకి పీఎల్ఐలు గానీ, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్‌లు వీటన్నిటిలోనూ మీకు 80C కింద వస్తాయి. వీటిల్ని కూడా మనము న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే చూపించడానికి లేదు. అలాగే 80Dలో హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది తీసుకుంటారు కాబట్టి, హెల్త్ ఇన్సూరెన్స్ గానీ, మెడికల్ చెకప్‌లు వీటిల గురించి కొంత మనం రిడక్షన్స్ అయితే చూపించుకోవచ్చు. దాన్ని కూడా ఇక్కడ మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో చూపించడానికి లేదు. 80E కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని కూడా మనం ఎగ్జామ్షన్ రూపంలో చూపిస్తారు. దాన్ని కూడా న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే తీసేశారు. అలాగే 80EE ఉంటుంది. 80EE 2 ఉంటాయి. అలాగే హోమ్ లోన్‌లు తీసుకున్నప్పుడు కొంత టైం పీరియడ్‌లోనే అంటే 2016, 17లో ఉన్నప్పుడు 80EE 2019 నుండి 2022 వరకు మధ్యలో ఎవరైనా హోమ్ లోన్ తీసుకుంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఫుల్‌ఫిల్ అయితే మీకు 1,50,000 వరకు అయితే మీకు ఎక్స్ట్రాగా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అయితే చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాప్టర్ 6Aలో ఈ 80C, 80D ఇవన్నీను మనము ఎగ్జామ్షన్ రూపంలో చూపించడానికి లేదు న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో. అయితే ఒక ఎగ్జామ్షన్ అయితే మనం చూపించడానికి ఉంటుంది 80CCD2. అంటే మీరు ఎంప్లాయర్ యొక్క ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్‌ని మనము ఈ 80CCD2లో మనము న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో కూడా చూపించుకోవచ్చు. దీన్ని ఒక బెనిఫిట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో. నెక్స్ట్ మన సాలరీ నుండి ఎన్‌పీఎస్‌కి కొంత అమౌంట్ అయితే మనం కంట్రిబ్యూట్ చేస్తుంటాం కదా! ఎంప్లాయీ యొక్క కంట్రిబ్యూషను. ఆ కంట్రిబ్యూషన్ కూడా మనము 80Cలో కూడా వస్తుంది. దాన్ని మనము ఇక్కడ చూపించడానికి లేదు న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో. ఈ కొత్త బడ్జెట్‌లో ఎన్‌పీఎస్ రిలేటెడ్‌గా ఇంకో చేంజ్ కూడా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మనకి ఎన్‌పీఎస్ అమౌంట్ మనకి 10% అయితే సాలరీలో కట్ అవుతుంది. ఇక నుండి మీకు 14% అయితే కట్ అవుతుంది. ఇది కొత్త చేంజ్ అయితే తీసుకొచ్చారు ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో. ఇక ఫైనల్‌గా మనం డొనేషన్ చేస్తుంటాం కదా! పొలిటికల్ పార్టీస్‌కి గానీ, ట్రస్ట్‌లకి గానీ ఎక్కడైనా మనం డొనేషన్ చేసినప్పుడు మనకి 80G సెక్షన్ ప్రకారం మనము డిడక్షన్ అయితే మనం చూపించుకోవచ్చు. అయితే దాన్ని కూడా న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే తీసేశారు. అంటే మీరు డొనేషన్ చేయొద్దని క్లియర్‌గా చెప్తున్నారు. సో, ఇక్కడ చూసారు కదా! ఈ లిస్ట్ అంతా మీకు న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే మీకు అప్లికబుల్ అవ్వదు. ఈ డిడక్షన్స్ గానీ, ఎగ్జామ్షన్స్ గానీ. అయితే ఇప్పుడు మీకు అలౌ చేసే డిడక్షన్స్ ఏవి ఉన్నాయి, ఎగ్జామ్షన్స్ ఏవి ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో మీకు స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుండి 75,000 వరకు అయితే ఇంక్రీజ్ చేశారు. అయితే దాన్ని ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్‌లో మాత్రం 50,000 పెట్టారు. ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్‌ని అయితే ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం మీకు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 అయితే మనం చూపించుకోవడానికి అవుతుంది. నెక్స్ట్ ఎంప్లాయర్ యొక్క ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్ అంటే మన కంపెనీ ద్వారా మనకి 14% మనకి ఎన్‌పీఎస్‌కి అకౌంట్‌కి అయితే మనకి వాళ్ళు వేస్తుంటారు కదా! దాన్ని మనం డిడక్షన్ రూపంలో చూపించుకోవచ్చు. సెక్షన్ 80CCD2 ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. దాని పరంగా మనము ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే దీన్ని కూడా చూపించుకోవచ్చు. అలాగే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! దాన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే మనం చూపించడానికి లేదు న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో. కానీ లెట్ అవుట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! అంటే మీరు ఒకవేళ రెంట్‌కి ఇచ్చి వేరే దగ్గర రెంట్‌కున్నారనుకోండి. దాన్ని లెట్ అవుట్ ప్రాపర్టీస్ అంటారు. వాళ్ళకి మాత్రం మీకు సెక్షన్ 24 ప్రకారం మీకు 2 లాక్స్ వరకు అయితే చూపించుకోవచ్చు. దీన్ని న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో కూడా మనకి కంటిన్యూ చేస్తున్నారు. ఓన్లీ లెట్ అవుట్ ప్రాపర్టీస్‌కి మాత్రమే. అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే మీరు అక్కడ చూపించడానికి లేదు న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో. ఓన్లీ లెట్ అవుట్ ప్రాపర్టీస్ అంటే మీరు ఒకవేళ ఒక దగ్గర రెంట్‌కి ఇచ్చి వేరే దగ్గర ఎక్కడైనా మీరు రెంట్‌కున్నారనుకోండి. దాన్ని లెట్ అవుట్ ప్రాపర్టీస్ అంటారు కాబట్టి వాటికి మాత్రం మీకు న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో అయితే దీన్ని చూపించుకోవచ్చు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అగ్నివీర్ పథకం అయితే తీసుకొచ్చారు కదా! అంటే కొంతమంది ఆర్మీ వాళ్ళని
ట్రైన్ చేసి కొన్ని సంవత్సరం 2 సంవత్సరాలు వాడిన తర్వాత వాళ్ళు పర్ఫార్మెన్స్ చూసుకొని మళ్ళీ కొంతమందిని బ్యాక్ చేస్తారు. బ్యాక్ చేసిన తర్వాత వాళ్ళకి కొంత అమౌంట్ అయితే ఇస్తున్నారు. ఆ అమౌంట్‌ని ఇక్కడ డిడక్షన్ రూపంలో చూపించుకోవచ్చు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్‌లో కూడా. నెక్స్ట్ వాలంటరీ రిటైర్మెంట్ ఎవరైనా తీసుకున్న లేకపోతే గ్రాట్యుటీ వస్తుంది కదా! కొంతమందికి రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ వస్తుంది. అలాగే లీవ్ ఎన్‌కాష్‌మెంట్ అంటే కొంతమంది లీవ్ ఉండితారు. దాన్ని ఎన్‌కాష్ చేసుకుంటారు. అంటే క్యాష్ దగ్గర కన్వర్ట్ చేసుకుంటారు 10 లీవ్స్. వీటికి కూడా మనకి ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్‌లో. దీన్ని మనం ఎగ్జామ్షన్ రూపంలో చూపించుకోవచ్చు. అలాగే మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు గానీ టూర్‌లో మీకు ఎక్కడైనా కాస్ట్ వచ్చిందనుకోండి, అక్కడ కాంపెన్సేషన్ కొంతమందికి రిసీవ్ అవుతూ ఉంటుంది. అక్కడ కూడా దీన్ని న్యూ ట్యాక్స్ రెజ్యూమ్‌లో అయితే మీరు ఎగ్జామ్షన్ రూపంలో చూపించుకోవచ్చు. అలాగే కొంతమందికి ఈ కన్వీనియన్స్ ఎలిమెంట్స్ కూడా వస్తూ ఉంటుంది సాలరీస్‌లో. అక్కడ కూడా మీరు ఈ ఎగ్జామ్షన్ అయితే చూపించుకోవచ్చు. ఇంకొంతమందికి గిఫ్ట్ రూపంలో మీకు 50,000 వరకు అయితే వస్తుంది. ఆ గిఫ్ట్ రూపంలో 50,000 వరకు అయితే మీరు ఎగ్జామ్షన్ రూపంలో చూపించుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ పెన్షన్ ఇన్కమ్ కూడా మనం డిడక్షన్ రూపంలో చూపించుకోవచ్చు. ఇంతకుముందు 15,000 ఉండేది. ఇప్పుడు 25,000 అయితే మనం ఇంక్రీజ్ చేశారు దాన్ని కూడా మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్‌లో అయితే చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ నుండి 2024-25 సంవత్సరం నుండి. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా! ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్‌లో ఏ డిడక్షన్స్ అయితే చూపించుకోవచ్చు, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్‌లో ఏ డిడక్షన్ చూపించుకోవచ్చు అని క్లియర్‌గా అయితే చెప్పాను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంత ఎక్కువ షేర్ అయితే అవుతుంది. అలాగే వీడియో అయితే బూస్ట్ అవుతుంది కాబట్టి మాకు కొంత హెల్ప్ అవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బడ్జెట్‌లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మీద కూడా చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మీకు ట్యాక్స్ అయితే చేంజ్ చేశారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మీకు సంవత్సరం లోపు మీరు సెల్ చేశారనుకోండి స్టాక్స్‌ని, దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. దాని మీద మీకు ఇంతకుముందు 15% ట్యాక్స్ అయితే ఉండేది. ఇప్పుడు ఫ్లాట్ 20% ట్యాక్స్ అయితే మీరు తీసుకుంటారు. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఒక సంవత్సరం హోల్డ్ చేసి మీరు తర్వాత అమ్మారనుకోండి, దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. దాని మీద కూడా మీకు ఇంతకుముందు 10% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు 12.5% ట్యాక్స్‌ని అయితే విధిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ కూడా ఇస్తున్నారు కాబట్టి 1,00,000 వరకు ఇంతకుముందు ఎగ్జామ్షన్ ఉండేది. దాన్ని కూడా ఇంక్రీజ్ చేసి 1.25 lakhs వరకు అయితే దీన్ని ఇంక్రీజ్ చేశారు. మీకు ఇక్కడ 1,00,000 వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ 10% నుండి 12.5% to 2.5% అయితే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఇంక్రీజ్ చేశారు. ఇది ఒక బ్యాడ్ విషయం అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ చాలామంది అమ్ముతూ ఉంటారు కాబట్టి అక్కడ మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా కొంత చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ అంటే 1 year కంటే అబోవ్ ఉన్నారనుకోండి, దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేవాళ్ళు. కానీ ఇక్కడ నుండి 2 years హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసిన తర్వాత అమ్మిన తర్వాతనే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో చేంజ్ ఏంటంటే నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే మీకు ల్యాండ్స్ కానీ, హోమ్ ప్రాపర్టీస్ కానీ వీటన్నిటి మీద మీకు ఇంతకుముందు ట్యాక్సేషన్ అంటే ఇండెక్సేషన్ ఇచ్చి మీకు 20% ట్యాక్స్ అయితే ఉండేది. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే 12.5% తగ్గించారు. కానీ ఇండెక్సేషన్ అయితే తీసేశారు. ఇండెక్సేషన్ అంటే మీకు ఇన్ఫ్లేషన్‌తో మీకు ఇంక్రీజ్ అవుతుంటుంది కాబట్టి మీకు అక్కడ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. కానీ దాన్ని ఇండెక్సేషన్ తీసేసి మీకు ట్యాక్స్‌ని తగ్గించారు. ట్యాక్స్‌ని తగ్గించిన యూజ్ లేదు. ఎందుకంటే ఇండెక్సేషన్ తీసేశారు కాబట్టి మీకు ఎక్కువ ట్యాక్స్ అయితే పడుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ ఎప్పటి నుండి చేస్తున్నారంటే 2024 జూలై 23 నుండి ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. మీకు ఇప్పుడు ఇండెక్సేషన్ లేకుండానే మీకు ట్యాక్స్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మరిన్ని మీకోసం తెలుగులో తీసుకోవడం జరుగుతుంది. ఇంకో మరే మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.